ఇప్పుడు మనకి అంటే ఏపీలో ఎన్నో లక్షల కోట్లతో డెవలప్‌మెంట్ జరుగుతుంది అంటున్నారు. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ డెవలప్‌మెంట్ జరుగుతుందంటారా? అంటే ఐటీకి సంబంధించి అక్కడ డెవలప్‌మెంట్ ఉంటుందంటారా? ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి గారు ఇనాగురేషన్‌కొచ్చినప్పుడు వైజాగ్‌లో ఈ 24 ప్రాజెక్టులు అనుకుంటా దాదాపు. 20 ప్రాజెక్ట్‌లో ఆయన ఫౌండేషన్ వేశారు. శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేయటమే గాకుండా నేను ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటానని గూడా హామీ ఇచ్చారు. వీళ్ళు గూడా కొన్ని డిమాండ్స్ కోరారు. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు కొన్ని హామీలు కోరారు. అవన్నీ దాదాపు అమరావతి అభివృద్ధి అయితేనేమి, ఇతర మన పోలవరం పెండింగ్ ప్రాజెక్ట్ అయితేనేమి, ఇంకా ఇతర ఈ ఈ హబ్బు చేస్తామన్నారు గదా! ఐటీ హబ్బు అమరావతిలో చేస్తామని. ఇవన్నిటికి కొంత పెట్టుబడులు గూడా పెట్టాల్సిందొస్తది. ఆ పెట్టుబడులలో గూడా నేను సహాయం అందిస్తాను, భారీగా ఆదుకుంటానని చెప్పి ప్రధానమంత్రి గారు అన్నారు. అయితే అవి ఎంత మేరకు వస్తాయనేది ఇప్పుడే చెప్పలేము. హ్మ్. హ్మ్. పథకాలైతే వాళ్ళు అన్నీ చూపించారు. ఈ మేరకు అభివృద్ధి చేస్తాము అని. పథకాలు చూపించారు గానీ, మరి ఆ నిధులు విడుదల అవి హబ్ అయ్యేదానికి ఇప్పుడు ఐటీ హబ్ అని అంటున్నారు మీరు. ఐటీ హబ్ అనే తలకి నిపుణులు ఉండాల్సిందుంటది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏమైతదంటే ఐటీ నిపుణులు చాలామంది ఉన్నారు. అందువల్ల కంపెనీలన్నీ గూడా ఇక్కడ బ్రాంచ్‌లు క్రియేట్ జేసుకున్నారు. నిపుణుల లభ్యత ఉంది కాబట్టి. బెంగుళూరులో ఉంది గాబట్టి బెంగుళూరులో జేసుకున్నారు. ఇక్కడ ఉంది గాబట్టి ఇక్కడ జేసినారు. అందువల్ల ఐటీ పరిశ్రమ ఇక్కడ హైదరాబాద్‌లోనైతేనేమి, బెంగుళూరులో అయితేనేమి బాగా అభివృద్ధి చెందింది. ఇంగ పూనా, బాంబే కంటే గూడా ఇక్కడ బాగా అభివృద్ధి చెందింది. దేనివల్లంటే నిపుణులు ఉండే దానివల్ల. ఇప్పుడు అక్కడ గూడా నిపుణులు చేరి అవకాశాలు వస్తే అది గూడా పెరిగేదానికి అవకాశం ఉంది. నిపుణులు కొరత ఉంటే గనక మాత్రం ఓపెన్ కాదు. కొన్ని ప్రాజెక్టులన్నీ అవి ప్రారంభ దశలోనే ఉండాయి గాబట్టి, అవి ప్రారంభ దశ నుంచి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముందుకు పోయినప్పుడు చెప్పొచ్చు కరెక్ట్‌గా. అంటే ఐటీ హబ్ అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారని అంటున్నారు. ఐటీ హబ్ మేము ఏపీలో డెవలప్ చేస్తాము. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల లోపే జరుగుతుంది అని అంటున్నారు. దానిపై మీరేమంటారు? అంటే ఆయన జరుపుతామని ఆయనకు ఆశలుండొచ్చు. నిపుణులు ఉండాల. నిపుణుల కొరతుంటే కష్టమైతది. ఇప్పుడు ఆంధ్ర నుంచి చాలామంది నిపుణులు అమెరికాలో ఉండారు, హైదరాబాద్‌లో ఉండారు, ఇతర బెంగుళూరులో ఉన్నారు. అన్ని చోట్లనూ ఉండారు. వాళ్ళంతా కదిలి ఇక్కడికి రావాల్సిందుంటది గదా! ఇక్కడ ఫెసిలిటీసు, హబ్బులు వారికి ఉండాలి గదా! ఆ సౌకర్యాలన్నీ. ఉన్నప్పుడు వాళ్ళు నిపుణులు గనుక ఇక్కడికొస్తే ఆహ్, పెరిగే అవకాశం ఉంటది. నిపుణులు లేకుండా ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వమో చేసే కార్యక్రమం కాదు. పూర్తిగా నిపుణుల మీద ఆధారపడి ఉంటాది. నిపుణులు అక్కడ నివాసం ఉండగలిగి, చేరుకోగలిగి అన్ని సౌకర్యాలుంటే అప్పుడు ఆ హబ్బు పెరిగే అవకాశాలుంటాయి. అంటే ఈ ఐటీ హబ్ ఎక్కడ డెవలప్ చేద్దామని అనుకుంటున్నారు? ఏమైనా సమాచారం ఉందంటారా? నాకైతే సమాచారం లేదు. అమరావతే పెడతారులే ఆయన. అన్నీ అమరావతికే గదా! ఇంక వేరే ఏముండదు గదా! ఇప్పుడు అదే గదా సమస్య. ఎందుకంటే ఈ అమరావతి అనేనంటే అటు నార్త్ కోస్టల్ ఆంధ్ర వాళ్ళకి గాని, రాయలసీమ వాళ్ళకి గాని ఇష్టం లేదు. ఆయనేదో అమరావతి, అమరావతి అనే కోరుకుంటారు. ఈ అమరావతి మీద వీళ్ళకు ఇష్టంలే. ఇవన్నీ సమస్యలున్నాయి. అది వేరు సమస్య అనుకోండి. ఈ ఐటీ హబ్ అంటే నిపుణులైతే లభ్యం కావాల. అమరావతిలో నిపుణుల లభ్యత కొరత లేకపోతే ఈ ఐటీ హబ్ డెవలప్ అయ్యేదానికి అవకాశాలుంటాయి. అంటే ప్రజలకు ఇష్టం లేకుండా అంటే అమరావతి మీదనే అంటే ఎక్కువ అమరావతి వైపే ఎందుకు అంత మక్కువ చూపిస్తున్నారు? ఆయనకున్న బాంధవ్యాలను బట్టి ఆహ్, ఆహ్, ఎందుకో ఆయన అది దాని మీద ఉంది. ఎందుకంటే శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్‌లో గూడా అమరావతి పేరు చూపించలేదు. ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలుండాయో అక్కడ మీరు రాజధాని అభివృద్ధి జేసుకోండి అన్నారు. మామూలుగా ఎక్కువ ఉండేది నాగార్జున సాగర్ దగ్గర. నాగార్జున సాగర్ కంటే దొనకొండ దగ్గర ఎక్కువ ప్రభుత్వ భూములుండాయి. అవి 3 ప్లేసెస్‌లో ఉన్నాయి. అవి కలుపుతూ రింగ్ రోడ్డేసుకొని అక్కడ డెవలప్ చేసిందుంటే అది ఎవరికీ అభ్యంతరాలు ఉండేది గాదు.
అటువంటిది కాదని ఇక్కడ ఆయనకున్న కారణాల వల్ల ఇక్కడ ఆయన అభివృద్ధి చేయడానికి పూనుకున్నాడు. ఆ అమరావతి అంటే ఎవరికీ ఇష్టం లేదు. మరి ఐటీ హబ్ చేస్తారంటే నిపుణులైతే వెళ్ళాలా. నిపుణులు వెళ్ళకపోతే అభివృద్ధి కాదు హబ్బు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా అమరావతి ఒకవేళ డెవలప్ చేస్తే అందరికీ ఉపయోగం ఉంటుందంటారా? ప్రజలకందరికి? అది ప్రజలకు ఉపయోగం ఏమిటుంటది? ఐటీ హబ్‌తో ప్రజలకు ఉపయోగం ఏమి లేదు. కేవలం కాకపోతే ఐటీ చదువుకున్న నిపుణులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంతేగాని ప్రజలందరికీ ఏం మేలు జరుగుతుంది? దాంట్లో మేలు జరిగేదేముండదు. అంటే ఐటీ ఉద్యోగులకు మంచి జరిగే అవకాశం ఉందంటారు. అంటే వీళ్ళు అక్కడికి షిఫ్ట్ కావాలి గదా! ఎందుకంటే ఇప్పుడు హైదరాబాదు, బెంగుళూరు ఇట్లా ఎక్కడెక్కడో సెటిల్ అయ్యుంటారు. సెటిల్ అయినాక మళ్ళీ ఇప్పుడు అమరావతికి స్పెషల్‌గా రావాలంటే వాళ్ళకు వాళ్ళ సౌకర్యాలు చూస్తారు గదా! వాళ్ళకు సౌకర్యాలుంటే అక్కడికి వెళ్తారు, లేకుంటే వెళ్ళరు. ఇప్పుడు ఇతర కంపెనీలు గూడా ఇతర దేశాల్లో ఉన్న కంపెనీలు గూడా హైదరాబాదు, బెంగుళూరులో ఓపెన్ జేస్తున్నారు. ఎందుకు జేస్తున్నారంటే ఐటీ నిపుణులు ఉన్నారు గాబట్టి. అక్కడ గూడా ఐటీ నిపుణులు చేరితే మాత్రం డెవలప్ అయితది. లేకపోతే కష్టమవుతది. వెళ్తారా? వెళ్ళరా? అనేది సవాలొచ్చే ప్రశ్నలుంటాయి. ఖచ్చితంగా అంటే ఐటీ డెవలప్ అయితే అక్కడ ఖచ్చితంగా నిపుణులొస్తే డెవలప్ అయితుందంటారు ఐటీ. ఓకే అండి. థాంక్ యూ.